గురువుగారు, ఇప్పుడు విజ్ఞాన శాస్త్రవేత్తలు, జన విజ్ఞాన శాస్త్రవేత్తలు, ఈ నాస్తికులు వీరందరికీ జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో కాలంగా సేవలందిస్తున్న మీరు, గౌరవ డాక్టరేట్ పొందిన మీరు, వారికిచ్చే సలహా ఏంటి? ఇది మన ప్రజాస్వామ్య రాజ్యంలో మనం ఉంటున్నాం. ప్రజాస్వామ్య పద్ధతులను మనం అవలంబిస్తున్నాం. ప్రతి ఒక్కరికి మనకు కొన్ని హక్కులు ఉంటాయి. ఫండమెంటల్ హక్కులు మనకు ఉంటాయి. ప్రాథమిక హక్కులు మనకు ఉంటాయి. ఎవరి అభిప్రాయం వారు చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎవరికి నచ్చిన భగవంతుని వారు ఆరాధించవచ్చు. ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించవచ్చు. ఎవరి అభిప్రాయాలను వారికి అనుగుణంగా బతకడానికి అవకాశం ఉంది ఈ ప్రజాస్వామ్యంలో. భగవంతుడు లేడు అని చెప్పేటువంటి నాస్తికులు వారి అభిప్రాయాన్ని వారు గౌరవించి వారి పద్ధతుల్లో వారు భగవంతుని నమ్మకుండా వారు మానవ సేవ చేయడమో ఇతరతర కార్యక్రమాలు చేసుకుంటూ ప్రశాంతంగా బతకవచ్చు. వారి యొక్క అభిప్రాయాల్ని 10 మందికి కూడా వారు చెప్పుకోవచ్చు. కానీ బలవంతంగా ఎవరి మీద రుద్దడానికి అవకాశం లేదు. అలాగే భగవంతుని నమ్మేటువంటి ఆస్తికులు ఎవరైతే ఉన్నారో వారికి నచ్చిన పద్ధతుల్లో వారు భగవంతుని పూజలు చేసుకోవచ్చు, భగవంతుని ఆరాధించవచ్చు. ఆ పద్ధతులు వాళ్ళు అవలంబించవచ్చు. భగవంతుడు లేడని చెప్పేటువంటి నాస్తికులతో వీరు వివాదాలకు వెళ్ళి వారిని నిందించాల్సిన అవసరం లేదు. భగవంతుని పూజ చేసే ఆస్తికుల మీదకు నాస్తికులు వచ్చి గొడవలు పడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే జన విజ్ఞాన వేదికలు కానీ, లేకపోతే సైంటిస్ట్ అని చెప్పుకునే వ్యక్తులు కానీ, నాస్తికులు కానీ, లేక ఇతరత్ర భౌతికవాదులు అని చెప్పే వారు కానీ, రాడికల్ థాట్స్ ఉన్నటువంటి వారు కానీ, విప్లవ భావాలు ఉన్నటువంటి వారు కానీ, ఈ సమాజంలో అన్ని రకాల వ్యక్తులు వారి వారి అభిప్రాయాలను అనుసరిస్తూ జీవించవచ్చు. ఎవరి అభిప్రాయంతోనూ వారు ఏకీభవించాల్సిన పని లేదు. అట్లానే ఎవరిని వారు నచ్చని వారితో మనం నిందించాల్సిన పని లేదు. ఈరోజు భగవంతుని పూజించేటువంటి వారి గురించి వీరు మూఢభక్తులు, మూఢులు, అనవసరంగా విగ్రహారాధన చేస్తున్నారు అని ఒక నాస్తికుడు తిట్టాడు అనుకోండి, అది ఆ పాపం వాడికే వర్తిస్తుంది. వాని అభిప్రాయం వాడిది, ఇతని అభిప్రాయం ఇతంది. అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మే వాళ్ళు నమ్మవచ్చు, నమ్మనివాడు నమ్మకపోవచ్చు. నమ్మనివాడు నమ్మేటువంటి వారిని నిందించకూడదు, నమ్మిన వాడు నమ్మలేదు కదా అని వాడిని నిందించకూడదు. ఇలాంటివి చేయడం వల్లనే సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎవరి మార్గంలో వారు పోవడమే. ప్రజాస్వామ్య ఉద్దేశమే భిన్నత్వంలో ఏకత్వం, అనేకత్వంలో ఏకత్వం. అనేక అభిప్రాయాలు, అనేక కులాల వారు, అనేక మతాల వారు, అనేక సంస్కృతుల వారు కలిసి జీవించడమే ప్రజాస్వామ్య ఉద్దేశం. అనక ఎవరి అభిప్రాయాలు వారిది, వారి వారి అభిప్రాయాలను వారు మాత్రమే అభినందించుకోవాలి. ఎదుటి వారిని నిందించకూడదు. ఎదుటి వారిని కూడా గౌరవించగలిగితే ఈ సమాజం ఆరోగ్యకరంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం గురించి ఎన్నో విషయాలు మనకు తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం.